నంద్యాల జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తల చర్యలతో డయేరియా వ్యాప్తిని అరికట్టగలమన్నారు. కలుషిత నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీటికి అధికారులు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో ఎంపీడీఓలు, పట్టణంలో పూర్వపాలక కమిషనర్లు త్రాగునీటి నమూనాలను పరీక్షలకు పంపాలన్నారు. ఈ విషయాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 2 నెలల పాటు డయేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, చిన్నారులు డయేరియా మరణాలు అరికట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. జూపాడు బంగ్లా మండలము పోతులపాడు గ్రామ పంచాయతీ మధ్యలో చాబోలు గ్రామం సంబంధించి ఒక గ్రామంలో డయేరియా మీద మనకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు, భవనాలు మరియు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రులు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో అతిసారం, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే మెడికల్ వసతులు, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటర్ సప్లై, వీటన్నిటిపైన కూడా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని, అదేవిధంగా దానికి సరిపడా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సరే ఇటువంటివి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదే రకంగా మనం స్టాప్ డయేరియా కార్యక్రమం కూడా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్తో, ఐసిడిఎస్, హెల్త్, ఎడ్యుకేషను, ఆర్డబ్ల్యూఎస్, పంచాయరాజ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దాంట్లో చేయమని చెప్పడం జరిగింది. సో ఈ చాబోల్ గ్రామంలో మనకు ఒక 22 కేసుల వరకు మనం గుర్తించబడడం జరిగింది. అన్నీ కూడా ట్రీట్ చేసి అన్నింటినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఆ గ్రామంలో ఎలాంటి కేసులు కూడా లేదు. మన జిల్లాలో అదొక గ్రామంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేశాము. అది కూడా దానికి ఇక్కడ ప్రిలిమినరీగా టెస్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఎలాంటి కెమికల్ ఇది కానీ, బయలాజికల్ కానీ, ఫిజికల్ కానీ రాలేదు. అన్నీ కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చింది. మళ్ళీ హైయర్ ల్యాబ్ కర్నూలుకి పంపించడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్ రేపు మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఓహెచ్ఎస్ఆర్ సంబంధించి కూడా అన్ని మన జిల్లాలో ఉన్న మన జిల్లాలో 732 ఓహెచ్ఎస్ఆర్స్, 264 జిఎల్ఎస్ఆర్స్, పీడబ్ల్యూడీ స్కీమ్స్ ఉన్నాయి, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఫిల్లింగ్ క్లోరినేషన్ చేయమంటూ, ఖచ్చితంగా ప్రతి ఫిల్లింగ్ కూడా సర్టిఫికేట్ తీసుకునే విధంగా, అది అవేర్నెస్ చేసే విధంగా మంత్రివర్యులుగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని, పంచాయతీ డిపార్ట్మెంట్ని, పర్టికులర్ డిపిఓ, గ్రామ పంచాయతీ సిబ్బందిని, అదేవిధంగా వీటికి ఎలాంటి ఏఎన్ఎంస్ ద్వారా అయితే ఎవ్రీ బుధవారం రోజున ఎమ్మెల్హెచ్పీలు బయలాజికల్ టెస్ట్ వాటర్ సోర్స్ సంబంధించిన చేయడము, దాన్ని ఫ్రైడే నాటి అప్లోడ్ చేయడం ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని పకడ్బందీగా చేస్తూ వారం కూడా ఎటువంటిది ఇవి తీసుకుంటూ క్లియర్గా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జిల్లాలో అటువంటివి పునరావృతం కాకుండా చేయాలని గట్టిగా ఆదేశించడం జరిగింది మినిస్టర్ గారు. దాని తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు యాక్షన్ ప్లాన్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము ఫ్యూచర్లో ఎటువంటి ఏమి కూడా మన జిల్లాలో రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో 24వ తేదీ సోమవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యాప్ మన టీడీపీ యాప్ ను వినియోగించి విస్తృతంగా టీడీపీ పార్టీ కార్యక్రమాలను మరియు అప్పటి వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో చురుగ్గా పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించినందుకు గాను టీడీపీ పార్టీ తరపున జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పంపిన బహుమతిని
డెస్క్ టాప్ టేబుల్ సైకిల్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ న్యాయవాది ఎదళ్ల రామచంద్రరావు చేతుల మీదుగా అందుకున్న నంద్యాల 41వ వార్డు టీడీపీ నాయకులు సూలం శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కార్యకర్తల వెంట నిలబడి వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కార్యకర్తలను విస్మరించకుండా వారికి అండగా నిలబడే ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని కొనియాడారు. సో ఇది చాలా సంతోషకరమైన విషయము. మన నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో బుజ్జి గారు టీడీపీ మన యాప్కి సంబంధించి వర్క్ చేసిన విధానము, దాంట్లో వైఎస్ఆర్సీపీ యొక్క దుర్మార్గాలు కానీ అరాచకాలను కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధానము, పార్టీకి చేరవేసే విధానము, అట్లాగే పార్టీ యొక్క ప్రయోజనాలు, పార్టీ యొక్క సంక్షేమ పథకాలను కూడా ఏమేమి మనం ఇవ్వబోతున్నామనే విషయాలను కూడా ప్రజలకు చేరే విధానంలో రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళలో ఆయన 94వ క్యాండిడేట్గా రావడము, జిల్లాలో 5వ క్యాండిడేట్గా రావడం, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో మొట్టమొదటి క్యాండిడేట్గా రావడం అనేది ఆ కార్యక్రమంలో వారికి మన తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తును ఆయనకు బహకరించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయము. సో ఇటువంటి కార్యక్రమంలో అంటే పనిచేసిన వారికి అటువంటి బహుమతిని ఇవ్వడం ద్వారా, ఆ గుర్తింపు ఇవ్వడం ద్వారా మిగిలిన కార్యకర్తలు కూడా ఇంకా ఉత్తేజంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజలకు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు పనిచేసే విధానంలో కూడా పార్టీ యొక్క లేదా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడము, ఆ సంక్షేమ ఫలితాలను ప్రజలు అందుకునేటట్లు చేయడం ద్వారా ఈ ప్రభుత్వ పని విధానాన్ని గౌరవంగా లేదా సంక్షేమం అందరికీ ఉపయోగపడేట్లు చేసే పని విధానాన్ని ప్రజలకు రీచ్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల కొరకు పనిచేస్తున్నారు, ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది అని చెప్పే ఒక మంచి మెసేజ్ను మనం ప్రజలకు ఇవ్వడానికి ఉంటుందని చెప్పుకుంటూ ఈ శుభ సందర్భంలో బుజ్జి గారిని అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. 41వ వార్డు సూలం బుజ్జి గారు రాష్ట్రంలోనే మన టీడీపీ యాప్ నందు 94 ర్యాంకు సాధించడం అనేది 175 మందిలో చాలా శుభపరిణామం. అలాగనే 41వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి కార్యకర్తకు ప్రతి మెంబర్కు ఆయన సేవలు ఎనలేనిగా వాళ్ళకు చేయడం జరిగింది. అది గుర్తించి నారా లోకేష్ గారు వారికి టేబుల్ సైకిల్ గుర్తు పంపించడం జరిగింది. నంద్యాలలో నెంబర్ 1గా మన బుజ్జి నిలబడడం చాలా గొప్ప విశేషము. సో ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎనలేని అభిమానము, ఎనలేని వాళ్ళకి గౌరవం కల్పిస్తుందని ఇది మనకు ఒక మచ్చుకతో ఉన్నది. కానీ కార్యకర్తలను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ విస్మరించదు. ఎందుకంటే వాళ్ళని ముందు నడిపించుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఎల్లవెల్ల అందరికి ప్రజలకు అన్ని సేవలు చేసుకుంటూ పోతూ ఉంటుందని చెప్పేసి ఈ సభంగా చదివేస్తూ బుజ్జి గారికి ఇంకా మరి రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా బహుమతులు అందుకోవాలని చెప్పేసి ఆశిస్తూ తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మన టీడీపీ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేయడం అనేది. మన టీడీపీ యాప్ అనేది ఒక సామాజిక సమాజంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అయితే ఏమి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంచి పనులు అయితే ఏమి, దానికి సంబంధించి ఒక యాప్ను నారా లోకేష్ గారు కూడా విడుదల చేయడం అనేది. దాన్ని చేసుకుంటా పోతా ఉంటే కార్యకర్తలు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ప్రకారము కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది.
ఆ గుర్తింపుకు గాను ఈరోజు నాకు 1,00,000 పాయింట్లకు గాను ఈ సైకిల్ వచ్చింది. రేపు రాబోయే ఇంకో కొద్ది రోజుల్లో 3 లక్షల పాయింట్లకు కూడా ఈవెన్ చంద్రబాబు గారు స్వయాన ఆయన చేతు స్వహస్తాలతో రాసిన లేఖ నాకు రావాల్సింది, అది కూడా వస్తుంది. ముందు వచ్చేసి 7 లక్షల పాయింట్లకు ప్రత్యేక హోదా పెట్టినారు. ప్రత్యేక దాన్ని గౌరవం పెట్టినారు అంటే ఒక హోదా ఇస్తారు, అంటే ఒక పార్టీకి సంబంధించి స్టేట్ వైడ్లో ఏదో ఒక గుర్తింపు ఇస్తారు. అట్లా చేసుకుంటా పోతా ఉంటే 10 లక్షల పాయింట్ల వరకు ఉంది. ఇది తర్వాత ముందు ఎన్నైనా చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇలా చేసుకునేందుకు నాకు మొన్న సార్ గారు పార్టీ ఆఫీస్ నుంచి లేఖ రాసి ప్రశంసలు కూడా ఇంత ముందు గతంలో కూడా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో మన టీడీపీ యాప్ను ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా పార్టీలో చాలా గౌరవం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు కార్యకర్తలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. దాని పరంగా ఈరోజు నేను మన మంత్రివర్యులు ఫరూక్ సార్ అయితేమి, ఫిరోజ్ అన్న అయితేమి, భూమా బ్రహ్మాండి గారు అయితేమి, తులసిరెడ్డి సార్ లాయర్ అయితేమి, ఇట్లా ఈ విధంగా వాళ్ళ దగ్గరికి పోయి నేను ఆవిష్కరణ జరిగింది. అది అందులో భాగంగా ఈరోజు సార్ గారు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు మాకు సమయం కేటాయించినారు. వెదుల రామచంద్రరావు సార్ గారు రాష్ట్ర కార్యదర్శిగా ఆయన స్వహస్తాలతో ఈరోజు నేను సైకిల్ కూడా అందుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఆయన ఇంటికి నివాసానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీలో ఒక నూతన విధానం అమలు చేయడం భాగంగానే ఎలక్షన్లకు ముందర దాదాపుగా మన టీడీపీ అంటే ఈ టీడీపీ యాప్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గర చేరువవుతూ ప్రతిపక్షంలో జరుగుతూ అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క అవకతవకల గురించి ప్రజలకు తెలియపరుస్తూ చైతన్యం చేయడంలో భాగంగానే మన టీడీపీ యాప్లో కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా చేయడం జరిగింది. అందులో భాగంగా మన నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన 40వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి జి ఉరఫ్ శ్రీనివాసులు గారు చాలా కష్టపడి ప్రతిరోజు నిత్యము మన టీడీపీ యాప్లో పాల్గొంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు నంద్యాల మహానంది సిరివెళ్ల మండలాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ బీబీపై చిరుత దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. రాత్రి ఆమె ఇంటి ముందు మంచంపై పడుకున్నారు. తెల్లవారుజామున ఆమెపై చిరుత దాడి చేసింది. మంచానికి దోమతెర కట్టి ఉండటంతో చిరుత దాడిలో గందరగోళానికి గురి కావడంతో గాయపడిన షేక్ బీబీ ఆమెకు ఎక్కువ గాయాలు కాలేదు. ఆమె కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వారు ఇళ్లలోంచి బయటకు వచ్చి కేకలు వేశారు. దీంతో చిరుత పారిపోయింది. ఆమెను నంద్యాలకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. సమాచారం అందగానే నంద్యాలలోని ప్రాజెక్ట్ టైగర్ క్షేత్ర అధికారి డిఎన్ఎన్ మూర్తి, చలమ అటవీ రేంజ్ ఎస్ఆర్ఓ ఈశ్వరయ్య సిబ్బందితో పచ్చర్లకు చేరుకుని గ్రామస్తులు విచారించారు. చిరుతపులి నుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రజలు వారిని కోరారు. దీంతో చిరుతను పట్టుకోవడానికి 2 బోన్లు ఏర్పాటు చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. Sustain them. So it is just request to people to kindly not to litter, throw plastic, throw food, and not to throw matchstick, BD, cigarette, anything. Don't smoke nearby forest area or while they are going through our. So that is one request. See, this is Rudravaram range. So it is the biggest range as of now, Rudravaram. So inside this, so many this Ahobilam is there, Ahobilam. So 2-3 religiously important places there. Again, we'll go to this GBM is there, and this. So Rudravaram, maximum number of fire is coming into Rudravaram only. Daily on daily basis, our people day and night are there in Rudravaram. Just because man-made fire only. People are going. We are allowing some limited number of temples there. So we are checking, but this checking now people can hide this BD matches. We cannot check each and every pocket. Like we are doing it, trying to do it, but again it will cause a jam. So maximum we are trying to check. So but still people are hiding something. So it is request to people. This is fire season and this is a very dry area. Rains will be in June. June it will rain, right, in here. So without rain it will a very dry area. Dry leaves will catch fire very easily and it will start burning like anything. How many hectares is there, sir, in Rudravaram range? విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేసిన టీడీపీ ప్రభుత్వానికి మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎండి ఫరూక్ నంద్యాల మండల ఆధ్వర్యంలో
కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీదులో నంద్యాల మండల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇమాముల సంఘం సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కుమారులు ఎన్ఎండి ఫయాజ్ ఎన్ఎండి ఫిరోజ్లకు సన్మానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇమాములకు మౌజానులకు వేతనం ఇస్తామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేసి రైలు విద్య సంతకం చేసిన రాష్ట్ర మైనార్టీ శాఖ న్యాయశాఖ మంత్రి ఫారూక్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఫయాజ్ ఫిరోజ్ మాట్లాడుతూ ఫారూక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఇమాముల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సమస్యల పరిష్కారానికి మంత్రి ఫారూక్ కృషి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నంద్యాల మండలం ఇమాములు పాల్గొన్నారు. आज पूरे नंदियाल के मुसलमानों और ख़ास करके इमाम जो हमारी जीत के लिए हमारी मदद करे और बहुत कोशिश करे, बहुत मेहनत करे, उन सब का शुक्रिया अदा करता हूँ। थैंक यू। अस्सलाम वालेकुम। ఈరోజు నంద్యాలలో అన్ని ఉల్మాలు నాకు మా అన్నకి ఇద్దరికి పిలిచినారు, సన్మానం చేశారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 4 నెలలు ఎప్పుడు ఏ రోజు నాన్నకి ఇన్ఛార్జ్ వచ్చిందో ఆ రోజు వీళ్ళంతా ఒకటై లేదు ఈసారి ఖచ్చితంగా మేము ఫారూక్ గారిని గెలిపించుకోవాలని వాళ్ళు చాలా అంటే చాలా మెహనత్ చేశారు వీళ్ళంతా. దానికోసం వీళ్ళ దువా కూడా మాకు చాలా ఇది చేసింది. ఎందుకంటే ప్రతి మస్జిద్లో ప్రతి జగ ఫారూక్ గారి గెలుపు కోసం వీళ్ళు చాలా అంటే చాలా దువా చేశారు. ప్రతి గ్రామాల్లో కానీ వాళ్ళు అవతల వాళ్ళు ఎంత ఇది చేసినా కానీ ఎన్ని మభ్యలు పెట్టినా కానీ ఒకటే అన్నారు, లేదు ఈసారి ఖచ్చితంగా మేము ఫారూక్ గారికి ఓటేస్తాం, ఫారూక్ గారిని గెలిపించుకుంటామని. వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళ దువా మాకు ఎప్పుడు అండగా ఉండాలి. మేమంతా ఖచ్చితంగా ఈ గెలుపు వాళ్ళ గెలిపే. ఖచ్చితంగా మేము కూడా ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా మేము అందరం ముందుకుంటామని నేను కానీ ఫారూక్ గారు కానీ మా అన్న కానీ అందరూ ముందుకుండి ప్రతి చిన్న సమస్య కూడా ఖచ్చితంగా మేము తీర్చి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह हर महीने की तरह इस मरतबे भी जो है हमारे मजलिस उलमा वल अइम्मा का जो है महाना मशवरा मस्जिद कुबरा के अंदर हुआ, जिसके अंदर जो है हमारे अलहाज एनएमडी फारूक साहब दामत बरकातहुम के जो है फर्जंद अर्जुमंद जनाब एनएमडी फयाज साहब और जो है जनाब एनएमडी जो है फैरोज साहब, ये दोनों हजरात को जो है मदऊ किया गया। हमारे इस बुलाने पर जो है उलमा की जो है मजलिस के अंदर जो है उन्होंने शिरकत की। मैं जो है इन दोनों का जो है तहे दिल से शुक्रिया अदा करता हूँ। ये दो ऐसे जो है फारूक साहब के जैसे 2 शेर हैं पूरे नंदियाल के अंदर जो है ऐसी मेहनत करके अपने वालिद मोहतरम की जो है कामयाबी के लिए ऐसी मेहनत कोशिश करके कामयाब किए हैं। ये कामयाबी का सरा इन दोनों के सरों पर जाता है। ऐसा तो पूरे मुसलमान जो है पूरे उलमा पूरे आइम्मा सब मिलकर जो है हज़रत की फारूक साहब की कामयाबी के वास्ते जो कोशिश किए हैं, इसी कोशिश का काविशों का नतीजा है कि अल्लाह तबारक व तआला इस इलेक्शन के अंदर भारी अक्सरियत के साथ जो है कामयाब किया है। नंदियाल के अंदर एक खुशी का माहौल चल रहा है। सब लोग जो है हर एक भी जो है अपने दिल के अंदर जो है सुकून महसूस कर रहा है, खुशी महसूस कर रहा है कि हमारे नंदियाल के अंदर फारूक साहब। నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగి కళాశాలకు గర్వకారణంగా నిలిచారని డాక్టర్ రామకృష్ణారెడ్డి అన్నారు. కళాశాలలో చదివిన 2006 బ్యాచ్ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత సమావేశమయ్యారు. గురువులను సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివి వివిధ రంగాల ఉన్నత సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థుల స్థానాలకు ఎదిగి పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారన్నారు. సమ్మేళనాల ద్వారా తరచూ కలుసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం నేతలు మాట్లాడుతూ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఈ రోజు మేమంతరం ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడడం జరిగిందని, రామకృష్ణారెడ్డి ఆ రోజు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోజు మేమందరం ఆనందంగా ఉన్నామని, ఈ రోజు మేమందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా రామకృష్ణ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులు విద్య కలుస్తూ
వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం కారకులు మెయిన్గా రామకృష్ణారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అలాగే ప్రతి విద్యార్థిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే అప్పుడు మనం చదివేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ కానీ జువాలజీ కానీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎవరికైతే ప్రశ్నలు వస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేవారు సార్. అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి వ్యక్తిగా నేను ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ ప్రైజ్ తీసుకోవాలి, దాన్ని నేను దక్కించుకోవాలనేది మనలో కొంచెం ఒక కసిని పెంచినటువంటి సార్ మన రామకృష్ణారెడ్డి సార్. అండ్ ఫోటో ఇన్స్పిరేషన్ ఆ సెకండ్ సైడ్కి ఒక బలమైన స్ట్రెంత్ ఇచ్చాడు అసలు బాగా యాక్చువల్గా జువాలజీ ఫ్యాకల్టీ. బట్ ఇప్పటికీ కూడా అబ్బాయి ఎంబీఏ చేశాడు ఇక్కడే. అబ్బాయికి అమ్మాయి ఎంబీఏ మన దగ్గర ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మన దగ్గర చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పక్కనే విలేజ్. పాపం సడన్ గా అబ్బాయికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి. మదరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు అవసరం. ఫ్యామిలీ 12 లక్షలు కాదు కదా, ₹1,00,000 భరించే పరిస్థితి లేదు, పూర్ ఫ్యామిలీ. అప్పుడు అబ్బాయి వచ్చి ఇట్లా రిప్రజెంట్ చేస్తే మనం ప్రెస్ వాళ్ళు పిలిపించి రాపించి ప్రెస్ ఐటెం కింద చేయించి పంపించాం. బయట నుంచి ఒక 80-90 వేలు డబ్బులు వచ్చాయి. ఆ గుర్రాగవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 70-80 వేలు ఇచ్చారు. ఏమవుతుంది? అప్పుడు భూమనాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని అడిగితే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 lakhs ఇచ్చారు. అయినా అతనికి సరిపోలా. ఈ పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఓల్డ్ స్టూడెంట్ ఎంసీ అబ్బాయి నా దగ్గరికి వచ్చారు. ఆవిడ దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అబ్బాయి అన్నాడు, సార్ ఎందుకు మీరు ఇంత ఆలోచన పడి ఇక మీదట ఏంటంటే ఆ వచ్చినటువంటి డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ప్లస్ ఇప్పుడు వెళ్ళే పిల్లలు కూడా కడతారు కదా, అవి మొత్తం కలిపి సమాజానికి విద్యార్థులకి పనికి ఇచ్చేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అన్నటువంటిది ఉద్దేశం. ఏంటి అంటే మా పిల్లలు ఆలమనికి 58 లక్షలు డిపాజిట్ చేశారు. అదేలా సాధ్యమో అన్నారు. స్టూడెంట్ బయటికి వెళ్తున్నప్పుడు మీకుందో లేదో తెలియదు కానీ ఒక అప్లికేషన్ ఇచ్చి ₹200 బ్యాంకులో కట్టుకుని ఆలమని అసోసియేషన్ మెంబర్షిప్ కింద చేరమని చెప్పారు. ఆ విధంగా చేయటం వల్ల ఎవ్రీ ఇయర్ వచ్చిన మొత్తాన్ని అంతా కూడా మేము అట్లాగే డిపాజిట్ చేస్తూ 50 లక్షలు అయ్యేదాకా దాన్ని వాడకూడదు అనే ఉద్దేశంతో అలాగే డిపాజిట్ చేస్తూ వస్తే ఇప్పుడు ఆలమని యొక్క డిపాజిట్స్ 58 లక్షలు. నాడు ప్రజావాణి, ఆ తర్వాత మీకోసం మొన్నటి వరకు స్పందన. ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్య ఫిర్యాదుల విభాగానికి పేరు మారుతూ వస్తుంది. కొత్తగా కూటమి సర్కారు కొలువు తీరిన తరుణంలో ఈ కార్యక్రమాన్ని మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ పేరిట నిర్వహించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సోమవారం నుంచే జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ కేంద్రాల్లో ఆర్జీలు స్వీకరించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 24వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.